నమస్తే అండి. ఈరోజు చాలా చాలా మంచి పేరు అని అనుకునేటువంటి ఒక 'పవన్ సాయి' అనే ఒక పేరులో ఎటువంటి బ్యాడ్ నంబర్స్ ఉన్నాయి? ఈ పేరు ఎలా ఉంటుంది? అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ 'పవన్ సాయి' అనే నేమ్‌లో టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్ వచ్చేసరికి 8. తర్వాత ఇది యొక్క టోటల్ ఈ యొక్క లెటర్స్ యొక్క టోటల్ వచ్చేసరికి 26. ఇందులో ఉన్నటువంటి ఓవెల్స్ వచ్చేసరికి 4. తర్వాత టోటల్‌లో నుంచి ఓవెల్స్ తీసినప్పుడు కాన్సోనెంట్ 22 వచ్చింది. తర్వాత ఇది చాల్డియన్ సిస్టమ్‌లో. అదే పైథాగరన్ సిస్టమ్‌లో చూసుకున్నట్లయితే గనక ఈ మొత్తం టోటల్ 29 వస్తుంది. తర్వాత అందులో ఉన్నటువంటి కాన్సోనెంట్స్ వచ్చేసరికి ఓవెల్స్ వచ్చేసరికి 12 ఉంది. కాన్సోనెంట్ 17 ఉంది. ఇక్కడ టోటల్‌గా ప్రతి ఒక్కటి కూడా బ్యాడ్ నంబరే ఇక్కడ. నంబర్ ఆఫ్ డిజిట్ 8. మొత్తం ఇక్కడ ఓవెల్స్ 4 వచ్చింది. తర్వాత టోటల్ కూడా 8 వచ్చింది ఇక్కడ. కాన్సోనెంట్ 4 వచ్చింది. 29 అంటే 29 అనేది చాలా బ్యాడ్ నెంబర్ ఇది. 12 అనేది ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి కదా. చూడండి 4 నంబర్ 4 అనే బ్యాడ్ నెంబర్ వల్ల మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. ఈ పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ అనేవి ఉంటాయి. తర్వాత 8 ఏం చేస్తుందంటే అన్‌స్టెబిలిటీ, స్థిరత్వం అనేది ఉండదు జీవితంలో. ఈ నెంబర్ వల్ల ఎక్కడ అంటే ఏ పనిలో అయినా సరే, ఏ జాబ్‌లో అయినా సరే స్టెబిలిటీ మాత్రం ఉండదు వీళ్ళకి. తర్వాత 12 నెంబర్ ఏం చేస్తుంది? 12 అనే బ్యాడ్ నెంబర్ వచ్చేసరికి ఈ నెంబర్‌ని హ్యాంగ్డ్ అండ్ రివర్స్ నెంబర్ అంటాం. దీన్ని విక్టిమ్ నెంబర్ అని కూడా అంటాం. తర్వాత 17 అనేది కూడా విక్టిమ్ నెంబర్ అండ్ డెడ్ యాంటీ నెంబర్. డెడ్ యాంటీ 1, 7 అంటే సూర్యుడు అండ్ కేతువు 2 కూడా డెడ్ యాంటీ అన్నమాట. తర్వాత 22 అనే నెంబర్ వచ్చేసరికి బ్లైండ్ నెంబర్. ఇది వాళ్ళు ఎంత టాలెంటెడ్ అయినా సరే వాళ్ళు సమాజంలో ఒక బ్లైండ్ అంటే వాళ్ళకి ఏమి తెలీదు వీళ్ళు అన్నట్టుగానే వాళ్ళకి ప్రొజెక్ట్ అవుతారు బయట. అందుకు ఈ 22 అనేది కూడా చాలా బ్యాడ్ నెంబర్ అది. తర్వాత 29 ఈ 29 అనేది ఏంటంటే 2 చంద్రుడు 9 కుజుడు. ఇది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే నెంబర్. ఈ 29లో అసలు ఎవరైనా పుట్టినట్లయితే కనుక ఆ డేట్లో అది చాలా చాలా డేంజరస్ నెంబర్ అది. ఆ ఫ్యామిలీలో సునామీయే వస్తుందండి. ఈ విధంగా ఇన్ని బ్యాడ్ నెంబర్లు ఉండి ఈ పేరు పెట్టుకున్న వ్యక్తి ఏ విధంగా రాణించగలడు? అన్ని విధాల అన్ని రకాలుగా ఇతనికి నష్టాలే జరుగుతున్నాయి ఇక్కడ. అంటే మెంటల్ టెన్షన్ ఉంది, అన్‌స్టెబిలిటీ ఉంది, తర్వాత రివర్స్ నెంబర్ విక్టిమ్ నెంబర్ ఉంది, తర్వాత డెడ్ యాంటీ నెంబర్లు ఉన్నాయి, బ్లైండ్ నెంబర్ ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అంటే ఇతనికి ముఖ్యంగా 1, 3, 5, 7 డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడినప్పుడు డెస్టినీ కింద 1, 3, 5, 7 ఈ నెంబర్లు వచ్చిన వాళ్ళకి ఇది ఇంకా మరీ ప్రమాదకరంగా ఉంటుంది ఈ నెంబర్. కాబట్టి ఒకసారి కామెంట్ చేయండి. ఎవరైతే పవన్ సాయి అని పేరు పెట్టుకున్నారో మీ లైఫ్ ఎలా ఉంది? మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ డెస్టినీ ఎంత వచ్చింది? 1357 వచ్చిందా? ఇమీడియట్‌గా కాంటాక్ట్ చేయండి. మీ నేమ్‌ని సరి చేసుకోండి 14 డైమెన్షన్‌లో. మీకు అన్ని విధాల డెవలప్‌మెంట్ బాగుంటుంది. ఈ పవన్ సాయిలో ఉన్నటువంటి ఇన్ని బ్యాడ్ నెంబర్లతో మీరు జర్నీ చేయడం అనేది అసాధ్యం. చాలా చాలా కష్టం. ఇందులో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా నష్టపోతుంటారు జీవితంలో. కాబట్టి మీరు ఇమీడియట్‌గా కాంటాక్ట్ చేయండి. మీరు ఒకసారి నేమ్‌ని సరి చేసుకోండి. డెవలప్ అవ్వండి.